హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్లో భాగంగా ఈ ఆల్ఫాబెట్లో ఇంకా కొన్ని వర్డ్స్ అనేవి మిగిలి ఉన్నాయి. సో అవి కూడా ఈ వీడియోలో మనం ఫినిష్ చేసేద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికన్నా ముందు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అయితే వచ్చేసాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము, ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. బట్ ఇంకా ఇప్పటి నుంచి జస్ట్ డోంట్ గో ఫర్ ద న్యూ కాన్సెప్ట్స్, పీవైక్యూస్ మీద ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. అండ్ అలాగే మనకి మార్కెట్లో కూడా చాలా ఫ్రీ మాక్ టెస్ట్ ఏదైతే న్యూ వెండర్ చేంజ్ అయ్యిందో దాని బేసిస్ మీద జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అటెంప్ట్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎస్టిమేట్. ఓకే, ఎస్టిమేట్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్. అంటే అంచనా వేయడం లేదా లెక్కించడం అనమాట. టు రఫ్లీ క్యాలిక్యులేట్ ఆర్ జడ్జ్ ద వాల్యూ, నంబర్ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఎగ్జాంపుల్ ద ఇంజనీర్ గేవ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ అనమాట. అంటే ఒక అంచనా, ఒక ఉజ్జాయింపు అని చెప్పొచ్చు అనమాట. ఎస్టిమేషన్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిన వర్డే. సినోనిమ్స్ క్యాలిక్యులేట్, ఎవాల్యుయేట్, అప్రాక్సిమేట్ దగ్గరగా, అసెస్ అంచనా వేయడం, జడ్జ్. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ ఎస్టిమేట్. కమింగ్ టు యాంటనిమ్స్, మెజర్ ఎగ్జాక్ట్లీ అంటే అప్రాక్సిమేట్గా కాకుండా క్లియర్ కట్గా మనం ఆ వాల్యూ చెప్పగలిగితే దానికి అది ఎస్టిమేట్కి ఆపోజిట్ అవుతుంది. మెజర్ ఎగ్జాక్ట్లీ, డిటర్మైన్, క్యాలిక్యులేట్ ప్రిసైజ్లీ, ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా చెప్పలేని దాన్ని అప్రాక్సిమేట్ అని, ఎస్టిమేట్ అని అంటాం. ఖచ్చితంగా చెప్పేదాన్ని ఎగ్జాక్ట్, రైట్? సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎటర్నల్. ఓకే, ఇటర్నల్ ఇస్ ఎ అడ్జెక్టివ్ అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచిపోయేది, నిత్యమైనది అని చెప్పచ్చు. సో లాస్టింగ్ ఫర్ ఎవర్ వితౌట్ ఎండ్ ఆర్ బిగినింగ్, ఇట్స్ ఎటర్నల్. ఓకే, ఎగ్జాంపుల్ ద పోయట్ రోట్ అబౌట్ ద ఎటర్నల్ బ్యూటీ ఆఫ్ నేచర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సినోనిమ్స్ ఎవర్లాస్టింగ్, ఎండ్లెస్, ఇమ్మార్టల్ అమరమైనది. పర్పెచువల్ అన్నా కూడా ఇట్ ఈస్ ఎవర్లాస్టింగ్ అన్నట్టు, ఎప్పటికీ ఉండేది, ఫర్ ఎవర్. ఓకే, టైమ్లెస్ కాలాతీతమైనది అని చెప్పచ్చు. కమింగ్ టు యాంటనిమ్స్, టెంపరరీ, షార్ట్ లివ్ తక్కువ కాలం ఉండేది, మార్టల్ విచ్ హ్యాస్ అ డెత్, మొమెంటరీ అంటే కొంతకాలమే, ఆ క్షణకాలమే. ఓకే, ఎండ్. ఇవన్నీ ఎటర్నల్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎథికల్. ఎథికల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ వర్డ్ అంటే నైతికమైనది, నీతిమంతమైనది అని చెప్పచ్చు. రిలేటింగ్ టు మారల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. అలాగే మారల్లీ కరెక్ట్ దాన్ని మనం ఎథికల్గా రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ డాక్టర్స్ మస్ట్ ఫాలో ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ అంటే డాక్టర్స్ అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పేషెంట్స్ని ట్రీట్ చేయాలి అని చెప్తున్నారు. సినోనిమ్స్ చూడండి, మారల్, రైచియస్ అంటే ధార్మికంగా ఉండటం, వర్చుయస్ అంటే సద్గుణాలతో కలిగి ఉండడం, ఆనరబుల్ అలాగే ప్రిన్సిపల్డ్ అనమాట, ఒక పద్ధతిగా ఉండటం. ఎథికల్కి సినోనిమ్స్. ఆపోజిట్ వర్డ్స్ ఇమ్మారల్ విచ్ ఇస్ డజంట్ హ్యావింగ్ వాల్యూస్, కరప్ట్, డిస్ఆనెస్ట్, అన్ప్రిన్సిపల్డ్, విక్డ్ అంటే కూడా చెడిపోయినటువంటి వారు, చెడ్డ అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ యుఫోరియా. యుఫోరియా ఈజ్ ఎ నౌన్ అంటే హ్యావింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఏ ఫీలింగ్ ఆర్ స్టేట్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ ఆఫ్ హ్యాపీనెస్, తీవ్రమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఎఫోరియా అంటాం, ఫోరియా అని. దీనికి ఎగ్జాంపుల్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్స్ ఫిల్డ్ ద అథ్లెట్ విత్ యుఫోరియా. అత్యుత్సాహం అనేది నింపింది అనమాట, గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఆ యొక్క అథ్లెట్లో. సినోనిమ్స్ జాయ్, డిలైట్, ఎక్స్టసీ. ఈ వర్డ్ మనం ఆల్రెడీ చూసాము, పరమానందం. బ్లిస్, ఇలేషన్ అంటే ఆనందం, ఇలేట్ అన్నా కూడా, ఇలేషన్ అన్నా కూడా ఆనందం అనమాట. యాంటనిమ్స్ మిజరీ, సాడ్నెస్, గ్లూమీ, డిప్రెషన్, గ్లూమ్, సారో. ఇవన్నీ కూడా యుఫోరియాకి యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎవాడ్. ఎవాడ్ ఈజ్ అ వర్బ్ అంటే తప్పించుకోవడం, దాటేయడం, ఏదైనా సరే ఒక పనిని కానీ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ. టు ఎస్కేప్ ఆర్ అవాయిడ్ ఎస్పెషల్లీ బై క్లెవర్నెస్ ఆర్ ట్రికరీ అంటే తెలివితేటలు ఉపయోగించి ఎస్కేప్ అవ్వడం. ఎగ్జాంపుల్ ద క్రిమినల్ ట్రై టు ఎవాడ్ ద పోలీస్ బట్ వాజ్ కాట్ సూన్ అనమాట. అంటే తెలివిగా బయటపడడానికి ప్రయత్నించాడు, తప్పించుకోవడానికి, కానీ హీ వాజ్ కాట్ సూన్. సినోనిమ్స్ ఎస్కేప్, అవాయిడ్,
డాడ్జ్ అంటే తప్పించుకోవడం, ఎల్యూడ్ అంటే దొరకకుండా తప్పించుకోవడం, షిర్క్ అన్నా కూడా పనిని తప్పించుకోవడం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవేడ్కి యాంటనిమ్స్ కాన్ఫ్రాంట్ అంటే ఎదుర్కోవడం, ఫేస్, మీట్, యాక్సెప్ట్, కన్సీడ్ అన్నా కూడా చేసిన దాన్ని ఒప్పుకోవడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఈవెన్చువల్. సో ఈవెన్చువల్ we usually use this word in our regular conversations కదా. ఈవెన్చువల్లీ అంటే చివరికి జరిగేది లేదా తుదకు లేదా అట్ ద ఎండ్ అన్నట్టు మనం చెప్పచ్చు. ఓకే, అడ్జెక్టివ్ వర్డ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద ఎండ్, ఫైనల్ రిజల్ట్ ఆఫ్టర్ ఏ ప్రాసెస్ ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. కొన్ని పనులు జరగడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ జరగడం, ఈవెన్చువల్లీ ఇట్ విల్ లీడ్ టు అని, లేకపోతే ఈవెన్చువల్ థింగ్స్, ఈవెన్చువల్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, హార్డ్ వర్క్ విల్ లీడ్ టు ఈవెన్చువల్ సక్సెస్ అంటే కష్టపడడం అనేది చివరికి సక్సెస్కి లీడ్ చేస్తుంది. సినోనిమ్స్ ఫైనల్, అల్టిమేట్, కన్క్లూడింగ్, రిజల్టెంట్, ఆల్ దీస్ ఆర్ ఈవెన్చువల్కి సినోనిమ్స్. యాంటనిమ్స్ ఇనీషియల్, ఫస్ట్, బిగినింగ్, ప్రిలిమినరీ, ఒరిజినల్, ఆల్ దీస్ ఆర్ ఈవెన్చువల్కి యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో వర్బ్ అనమాట. సాక్ష్యం లేదా ఆధారం. షో సంథింగ్ దట్ షోస్ ఆర్ ప్రూవ్స్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. ఓకే, అంటే అది చూపించడం వల్ల ఎవిడెన్స్ అంటే ఏంటి? సాక్ష్యం, ఆధారం. అది చూస్తే మనకి నిజంగా జరిగింది అన్నదానికి ఒక ఆధారం. ద లాయర్ ప్రెజెంటెడ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ అంటే స్ట్రాంగ్ ఆధారం అనేది లాయర్ కోర్టులో ప్రెజెంట్ చేశారనమాట. సినోనిమ్స్ ప్రూఫ్, టెస్టిమోనీ, కన్ఫర్మేషన్, వెరిఫికేషన్, నిర్ధారణ, డాక్యుమెంటేషన్. యాంటనిమ్స్ డౌట్, డిస్ప్రూఫ్, కాంట్రడిక్షన్, వ్యతిరేకత, డినయల్, ఓకే, తిరస్కరణ. నెక్స్ట్ ఈజ్ ఎవిడెంట్. ఓకే, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, స్పష్టంగా ఉండేటువంటిది, స్పష్టంగా కనిపించేటువంటిది. క్లియర్ ఆర్ ఆబ్వియస్, ఈజీలీ సీన్ ఆర్ అండర్స్టూడ్, ఇట్స్ ఎవిడెంట్ అంటాం. ఇట్ వాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ హర్ ఎక్స్ప్రెషన్ దట్ షీ వాజ్ హ్యాపీ అంటే తన ఫేస్లో తను చూస్తేనే మనకి షీ వాజ్ హ్యాపీ అని అర్థమవుతుంది విత్ హర్ ఎక్స్ప్రెషన్. సినోనిమ్స్ ఆబ్వియస్, క్లియర్, అపారెంట్, స్పష్టంగా, విజిబుల్. ఓకే, యాంటనిమ్స్ హిడెన్, అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అనే వర్డ్ ఇప్పటికి చాలాసార్లు వచ్చింది చూడండి. అబ్స్క్యూర్ అంటే అస్పష్టత, అన్క్లియర్, డౌట్ఫుల్, ఇన్విజిబుల్. ఈ అబ్స్క్యూర్ అనే వర్డ్ మీరు మామూలుగా మనకి సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మూవీస్లో ఒక సాంగ్ ఉంది, స్పైడర్ మూవీలో, షీ ఈజ్ మిస్టీరియస్ కానీ బ్లడీ చాలా ఆబ్స్క్యూరియస్ అనే ఒక వర్డ్ ఉంటుంది. సో ఆబ్స్క్యూరియస్ అంటే తన అర్థం కావట్లేదు, షీ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎవిన్స్. ఎవిన్స్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ స్పష్టంగా చూపించడం లేదా ప్రకటన చేయడం. టు షో క్లియర్లీ, టు డెమాన్స్ట్రేట్ ఆర్ రివీల్ ఎ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ ఆర్ ఎ సైన్, ఎనీథింగ్. ఎవిన్స్ ఇట్స్ అ వర్బ్ అనమాట. ద రిజల్ట్స్ ఎవిన్స్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అంటే రిజల్ట్స్ ద్వారా మనకి ఏం స్పష్టంగా కనపడుతోంది, రిజల్ట్స్ అనేవి ద రిజల్ట్స్ ఎవిన్స్ వాట్ ఇట్ షోస్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్. సినోనిమ్స్ డెమాన్స్ట్రేట్, షో, రివీల్, ఎగ్జిబిట్. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ స్పష్టంగా చూపించేది ఆపోజిట్ ఏమవుతుంది? హైడింగ్ అనమాట. కన్సీల్, హైడ్, సప్రెస్, కవర్, మాస్క్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎవోక్. ఎవోక్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ టు రిమెంబర్, గుర్తు తెచ్చుకోవడం, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం. టు బ్రింగ్ అ ఫీలింగ్, మెమరీ ఆర్ ఇమేజ్ టు ద మైండ్. ద ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ evoked మెమరీస్ ఆఫ్ హెర్ చైల్డ్హుడ్. ఓకే, సినోనిమ్స్ అరౌజ్, ఇన్వోక్, ప్రేరేపించడం, కంజ్యూర్, జ్ఞాపకాలను తీసుకురావడం, గివ్ రైజ్ టు, స్టిమ్యులేట్. ఓకే, యాంటనిమ్స్ సప్రెస్, క్వెల్ అంటే అణిచివేయడం, రిప్రెస్ అదుపు చేయడం, డెడ్నింగ్ అంటే మొద్దుబారిపోయి ఉన్నటువంటిది. ఓకే, థింకింగ్ అబౌట్ నథింగ్, ఇవోక్ అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎగ్జాజరేట్. ఎగ్జాజరేట్ అంటే ఇట్స్ అ వర్బ్, అతిశయోక్తి లేదా అతిగా చెప్పడం, ఓవర్గా చెప్పడం. టు రిప్రజెంట్ సంథింగ్ యాజ్ అ గ్రేటర్, లార్జర్, వర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్ అంటే ఉన్నదానికన్నా అతి ఎక్కువ చేసి చెప్పడం.
ద న్యూస్ పేపర్ ఎగ్జాజరేటెడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్, అంటే ఆ ఇన్సిడెంట్ గురించి న్యూస్ పేపర్లో చాలా ఓవర్గా చెప్పారు. సినోనిమ్స్ ఓవర్ స్టేట్, యాంప్లిఫై, ఎంబెలిష్ అతిగా చెప్పడం, ఓవర్ ఎంఫసైజ్, మ్యాగ్నిఫై భుతద్దం పెట్టి చూడటం. యాంటనిమ్స్ అనేవి చిన్నగా లైక్ మినిమైజ్, అండర్స్టేట్, బిలిటిల్ అంటే తక్కువ చేసి చెప్పడం లేదా చూడటం. ఓకే, ఎగ్జాజరేట్ వర్డ్ ఇది. నెక్స్ట్ ఎక్సాస్పరేట్. ఎక్సాస్పరేట్ ఇట్స్ అ వర్బ్. దీన్ని అర్థం బాధ పెట్టడం, చిరాకు తెప్పించడం. టు అన్నాయ్ ఆర్ ఇరిటేట్ సమ్వన్ ఇంటెన్స్లీ. ఓకే, ఇంటెన్స్లీ అంటే బాగా తీవ్రంగా. హిస్ కేర్లెస్, ఎగ్జాంపుల్ చూడండి, హిస్ కేర్లెస్ యాటిట్యూడ్ ఎక్సాస్పరేటెడ్ ద మేనేజర్, అంటే అతని యొక్క కేర్లెస్ యాటిట్యూడ్ మేనేజర్కి చాలా తీవ్రమైన కోపం అనేది తెప్పించిందని చెప్తున్నారనమాట. ఓకే, దీనికి సినోనిమ్స్ చూడండి, అన్నాయ్, ఇరిటేట్, అగ్రవేట్ అనేది మనం ఆల్రెడీ ఏ సిరీస్లో చూసామన్నమాట. ఇన్ఫ్యూరియేట్ కోపం తెప్పించడం, ప్రొవోక్ రెచ్చగొట్టడం. ఓకే, యాంటనిమ్స్ ప్లీజ్ చేయడం, డిలైట్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంచడం, కామ్ పాసిఫై, సూత్ ఓకే శాంతపరచడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్సాస్పరేషన్. ఓకే, హియర్ ఇక్కడ మనం వర్బ్ చూసాం, ఎక్సాస్పరేషన్ స్టేట్ అనమాట, ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ ఇరిటేషన్ ఆర్ ఎన్నాయన్స్, దాన్ని ఎక్సాస్పరేషన్ అంటాం. ఇట్స్ ఎ నౌన్, చిరాకు కోపం. అక్కడ వర్బ్లో చిరాకు తెప్పించడం, ఇక్కడ ఆ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. షీ సైడ్ ఇన్ అన్ ఎక్సాస్పరేషన్ వెన్ ద వర్క్ హ్యాడ్ టు బి రిపీటెడ్ అగైన్, అంటే తను కోపంలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, లేకపోతే ఓకే తను చాలా కోపంలో ఉంది, ఎందుకు అంటే వర్క్ అనేది రిపీట్ అయ్యేటప్పటికి. సినోనిమ్స్ ఇరిటేషన్, అన్నాయన్స్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, వెక్సేషన్, అసహనం అన్నమాట. యాంటనిమ్స్ కామ్నెస్, ప్లెజర్, డిలైట్, హ్యాపీనెస్, పేషెన్స్. ఓకే, ఎక్సాస్పరేషన్ అన్న ఎక్సాస్పరేట్ ఈ రెండు చూసాం. నెక్స్ట్ ఈజ్ ఎక్సెప్షనల్. అడ్జెక్టివ్ అసాధారణమైనది లేదా అత్యుత్తమైనది, చాలా గొప్పది. అన్యూజువల్లీ గుడ్, అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. ఎక్సెప్షనల్ అనేది జనరల్గా మనం వింటూ ఉంటాం. యువర్ ఎక్సెప్షనల్ అంటే అసలు అవుట్ స్టాండింగ్, ఎక్సెప్షనల్ అంటూ ఉంటాం వర్డ్స్. చాలా బాగుంది, చాలా అసాధారణమైన, ఎవరి వల్ల కానిది అన్నట్టు. ఎగ్జాంపుల్, ద స్టూడెంట్ రిసీవ్డ్ అన్ అవార్డ్ ఫర్ హిజ్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇన్ సైన్స్, అంటే చాలా అద్భుతంగా పర్ఫార్మ్స్ చేయడం వల్ల తనకి అవార్డు వచ్చింది. సినోనిమ్స్ ఎక్స్ట్రాఆర్డినరీ, రిమార్కబుల్, అవుట్ స్టాండింగ్, యూనిక్, రేర్ అనమాట. యాంటనిమ్స్ ఆర్డినరీగా ఉండడం, కామన్గా ఉండడం, యూజువల్గా, రెగ్యులర్, నార్మల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ అంటే ఉత్సాహంగా ఉండడం. ఇట్స్ అన్ అడ్జెక్టివ్, ఉత్సాహంగా, ఆనందంతో, ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎంతూజియాస్టిక్ అండ్ ఈగర్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ అబౌట్ దేర్ స్కూల్ ట్రిప్. ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ అబౌట్ దేర్ స్కూల్ ట్రిప్. దీనికి సినోనిమ్స్ థ్రిల్డ్, ఓవర్ జాయిడ్, డిలైటెడ్, ఎలేటెడ్ ఉత్సాహంగా ఉండడం, ఎంతూజియాస్టిక్. దీనికి యాంటనిమ్స్ calm, uninterested, discouraged, depressed, demotivated, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్క్లూజివ్, విచ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ప్రత్యేకమైన రెస్ట్రిక్షన్స్ ఉండేది, లేకపోతే ప్రత్యేకమైనది, స్పెషల్ లేదా ప్రత్యేక హక్కు కలిగినటువంటిది. లిమిటెడ్ టు ఎ పర్టిక్యులర్ గ్రూప్, నాట్ షేర్డ్ విత్ అదర్స్. ఎగ్జాంపుల్, ద కంపెనీ లాంచ్డ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఫర్ ప్రీమియం కస్టమర్స్, అంటే అది ఓన్లీ ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ మనం యూట్యూబ్లో కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ ఉంటాం, అంటే అది కొంతమందికి మాత్రమే డెడికేటెడ్ ఉంటుంది విత్ సమ్ కండిషన్స్ అనమాట, అంటే ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అన్నట్టు. సినోనిమ్స్ స్పెషల్, ఇట్స్ యూనిక్, రెస్ట్రిక్టెడ్ పరిమితితో ఉండగల, లిమిటెడ్ అనమాట. సెలెక్ట్, ఎలైట్ ఉన్నత స్థాయి. ఓకే, యాంటనిమ్స్ కామన్, ఆర్డినరీ, షేర్డ్, ఇన్క్లూజివ్, పబ్లిక్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్క్రూషియేటింగ్. ఓకే, ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్, తీవ్రమైన నొప్పి కలిగించేది, బాధ కలిగించేది. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఎయిజర్ ఫిజికల్లీ ఆర్ మెంటలీ. ఎగ్జాంపుల్, షీ సఫర్డ్ అండ్ ఎక్స్క్రూషియేటింగ్ హెడేక్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ నైట్. ఎక్స్క్రూషియేటింగ్ అంటేనే రిప్రజెంటింగ్ ఇదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, అంటే అది ఇట్ ఎక్స్క్రూషియేటింగ్ హెడేక్ అంటే చాలా తీవ్రంగా ఉంది అని అర్థం. ఓకే,
తీవ్రమైన తలనొప్పి, ఐఎమ్ హ్యావింగ్ అన్ ఎక్స్క్రూషియేటింగ్ స్టమక్ పెయిన్. ఓకే, అలాగా. సినోనిమ్స్ చూడండి: పెయిన్ఫుల్, అగోనైజింగ్, భరించలేని బాధ, టార్చరస్, సివియర్, ఇంటెన్స్, ఇవన్నీ మీనింగ్స్ అనమాట. యాంటనిమ్స్: ప్లెజెంట్, కంఫర్టబుల్, కామ్, సూదింగ్, పాసిఫై, మైల్డ్, ఈజీ, డిలైట్, ఇవన్నీ వస్తాయన్నమాట. పీస్ఫుల్, ఇవన్నీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జాంప్లరీ. ఎగ్జాంప్లరీ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అనుసరించదగ్గ, టు ఆదర్శంగా, ఇన్స్పైరింగ్గా ఉండడం. సర్వింగ్ యాజ్ అ పర్ఫెక్ట్ మోడల్, వర్తీ ఆఫ్ ఇమిటేషన్, ఒక రోల్ మోడల్ లాగా ఉండటం ఎగ్జాంప్లరీ. ఎగ్జాంపుల్ చూడండి: ద టీచర్ ప్రైజ్డ్ హెర్ ఫర్ హెర్ ఎగ్జాంప్లరీ బిహేవియర్ ఇన్ క్లాస్. అంటే తను అందరికీ ఒక మోటివేటింగ్గా ఉంది తన బిహేవియర్, దానివల్ల తనని టీచర్ ప్రైజ్ చేసింది. సినోనిమ్స్: అడ్మైరబుల్, ప్రైజ్ వర్తీ, ఐడియల్, ఎక్సలెంట్, కమెండబుల్. కమెండబుల్ అన్నా కూడా ప్రశంసనీయమైన వారు, ప్రశంసనీయదగమైనది, నియమైనది. యాంటనిమ్స్: బ్యాడ్, అన్వర్తీ, డిస్ఆనరబుల్, షేమ్ఫుల్, ఇన్ఫీరియర్, తక్కువ స్థాయి. ఓకే, ఎగ్జాంపులరీ అంటేనే ఇట్స్ లైక్ అ రోల్ మోడల్. ఓకే, ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ అ రోల్ మోడల్. నెక్స్ట్ వర్డ్ is exhale. Exhale is a word which we all know already. It's a verb. It's an action. శ్వాసను బయటికి వదిలేయడం, to breathe out air. Okay, we know this. During yoga practice, students are taught to exhale slowly and deeply. Students are taught to exhale slowly and deeply. Synonyms: breathe out, expel, బయటికి పంపడం, emit, release, blow out. Okay, coming to antonyms: ఇన్హేల్, బ్రీత్ ఇన్, అబ్జార్బ్, డ్రా ఇన్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్ని ఉన్నటువంటిది. ఈవెన్ మనం ఎగ్జాస్టెడ్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? కంప్లీట్ హోల్ ఎనర్జీ అంతా అయిపోయింది, ఆమె ఎగ్జాస్టెడ్ అయిపోయింది, సముద్రమైనది, కంప్లీట్ అన్నట్టు. ఇంక్లూడింగ్ ఆల్ పాసిబిలిటీస్, థరో అండ్ కంప్లీట్ అని చెప్పచ్చు. ద ప్రొఫెసర్ గేవ్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్సెస్ ఫర్ ద రీసెర్చ్ పేపర్కి సంబంధించినటువంటి అన్ని సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చారని చెప్పచ్చు. దీనికి సినోనిమ్స్: కాంప్రహెన్సివ్, థరో, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, కంప్లీట్, డీటెయిల్డ్, ఫుల్. యాంటనిమ్స్: ఇన్కంప్లీట్, పార్షియల్, లిమిటెడ్, సూపర్ఫిషియల్, షాలో, అంటే తక్కువ వివరాలతో, లిమిటెడ్గా ఉండేదని చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జిజెంట్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, తక్షణం అవసరమైనది, ఇమీడియట్లీ రిక్వైర్మెంట్, అత్యవసరమైనది, రిక్వైరింగ్ ఇమీడియట్ అటెన్షన్, అర్జెంట్ ఆర్ డిమాండింగ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అన్నాం. ద పేషెంట్స్ కండిషన్ వాజ్ ఎగ్జిజెంట్, రిక్వైరింగ్ ఇమీడియట్ సర్జరీ. అంటే ఇట్ నీడ్స్ అన్ ఇమీడియట్ అటెన్షన్. ద పేషెంట్స్ కండిషన్ వాజ్ హౌ ఇట్ ఈస్ ఎగ్జిజెంట్, అంటే చాలా క్రిటికల్గా ఉంది. సినోనిమ్స్: అర్జెంట్, క్రిటికల్, ఇంపెరేటివ్, అత్యంత ముఖ్యమైనది, డిమాండింగ్. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్. యాంటనిమ్స్: ఆప్షన్, ఆప్షనల్, అంటే ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్, ట్రైవియల్, అంటే చిన్నది, మైనర్, అన్ఇంపార్టెంట్, నెగ్లిజిబుల్, చాలా చిన్నది అన్నట్టు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎగ్జోడస్. ఎగ్జోడస్ విచ్ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ దేశ త్యాగము అని చెప్పచ్చు అనమాట. ఏ మాస్, దేశ త్యాగము అనేదానికన్నా ఎక్కువ మంది పీపుల్ ఒకేసారి, దట్ గ్యాదరింగ్ అని చెప్పచ్చు. మాస్ డిపార్చర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎ ప్లేస్ యూజువల్లీ ఫర్ సేఫ్టీ, ఆపర్చునిటీ ఆర్ ఎస్కేప్. అంటే చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఏదైనా ఒక ఉద్యోగం కొరకు లేకపోతే తలదాచుకోవడానికో దే ఆర్ మూవింగ్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ద ఫెస్టివల్ కాజ్డ్ హ్యూజ్ ఎగ్జోడస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద సిటీ టు కంట్రీ సైడ్. అంటే ఫెస్టివల్స్కి అంతా కూడా సిటీస్లో ఉన్న వాళ్ళంతా విలేజెస్కి, పండగలకి వస్తూ ఉంటారు. అంటే ఇట్ కాజ్డ్, ఇట్స్ ఎ నౌన్, ఎగ్జోడస్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళ పీపుల్ యొక్క జన ప్రవాహం అనమాట. సినోనిమ్స్ చూడండి: డిపార్చర్, ఎవాక్యుయేషన్, ఖాళీ చేయడం, వలస వెళ్ళడం, ఎగ్జిట్ అవ్వడం లేదా మూవ్ అవ్వడం, దాన్ని ఎగ్జోడస్ అంటాం అనమాట. దీనికి యాంటనిమ్స్: ఓకే, అరైవల్, ఓకే, ఎంట్రీ, అంటే ఖాళీ చేయడానికి, వెళ్ళిపోవడానికి, దానికి ఆపోజిట్ రావడం, ఆక్యుపై చేసుకోవడం, ఇమిగ్రేషన్, వలస రాక, ఇన్ఫ్లో, ఇన్ఫ్లక్స్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జార్బిటెంట్. ఎగ్జార్బిటెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ వర్డ్ విచ్ మీన్స్
అనవసరమైనటువంటిది ఓవర్‌గా ఉన్నది అన్నట్టు. అన్‌రీజనబుల్లీ హై యూజువల్లీ రిఫరింగ్ టు యూజువల్లీ మనం దీన్ని ప్రైసెస్‌కి లేదా డిమాండ్‌కి, కాస్ట్‌కి యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ద హోటల్ చార్జ్డ్ అన్ ఎగ్జార్బిటెంట్ ఫీ డ్యూరింగ్ ద హాలిడే సీన్. అంటే హాలిడే సీజన్‌లో హోటలు చార్జెస్ అనేవి అన్నెసెసరీగా పెంచేసింది. సినోనిమ్స్ ఎగ్జార్బిటెంట్‌కి ఎక్సెసివ్, అన్‌రీజనబుల్, ఓవర్ ప్రైస్డ్, ఎక్స్‌ట్రావెజెంట్, అలాగే ఔట్రేజియస్ విపరీతమైనటువంటిది. యాంటోనిమ్స్ రీజనబుల్, మోడరేట్, ఫెయిర్, అఫోర్డబుల్, అలాగే లో కాస్ట్. దో సో ద హోటల్ ఇప్పుడు మనది ఈ వర్డ్‌ని ఇంకోలా చెప్పొచ్చు. ద హోటల్ డిడ్ నాట్ చార్జ్ అన్ ఎగ్జార్బిటెంట్ ఫీ డ్యూరింగ్ నార్మల్ డేస్. అలా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జాటిక్. ఎగ్జాటిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా డిఫరెంట్గా ఉండేది, వింత అయినటువంటిది. ఇట్స్ అ ఫారెన్ థింగ్. ఓకే. అన్యూజువల్, స్ట్రేంజ్ ఆర్ ఫారెన్, ఆఫెన్ ఇన్ ఏ వే దట్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఆర్ ఎయిదర్ అంటే సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ విచ్ ఈస్ నాట్ నోన్ ఫర్ అస్, ఇట్స్ నాట్ క్యాజువల్, ఇట్ ఈస్ అన్యూజువల్. ఎగ్జాంపుల్, ద రెస్టారెంట్ ఈజ్ ఫేమస్ ఫర్ సర్వింగ్ ఎగ్జాటిక్ డిషెస్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి విదేశీయ ఫుడ్స్ అన్నీ కూడా రెస్టారెంట్ పెడుతుంది, దానికి ఆ రెస్టారెంట్ ఫేమస్ అని చెప్తున్నారు. ఎగ్జాటిక్ అనే వర్డ్ మనందరికీ తెలుసు, ఎక్కువగా మనం ఫుడ్కే వాడతాం. సినోనిమ్స్ ఫారెన్, అన్యూజువల్, స్ట్రేంజ్, ఎక్స్ట్రాడినరీ, అలాగే ఫ్యాసినేటింగ్ అనమాట. అండ్ యాంటోనిమ్స్ చూడండి. కామన్ అంటే డిఫరెంట్గా లేకుండా, కామన్, ఆర్డినరీ, ఫెమిలియర్, లోకల్, యూజువల్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్పిడైట్. సో ఎక్స్పిడైట్ అంటే ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ ఫాస్ట్ చేయడం, త్వరగా చేయడం, వేగవంతం చేయడం ఏదైనా పనిని. టు మేక్ ప్రాసెస్ హ్యాపెన్ ఫాస్ట్, టు స్పీడ్ అప్. ఎగ్జాంపుల్ చూడండి. ద మేనేజర్ డిసైడెడ్ టు ఎక్స్పిడైట్ ద ప్రాజెక్ట్ టు మీట్ ద డెడ్ లైన్. అంటే దాన్ని వేగవంతం చేయండి అని మేనేజరు అడిగాడు అనమాట. టు మీట్ ద డెడ్ లైన్. సినోనిమ్స్ హ్యాసన్ అంటే ఫాస్ట్, ఇది కూడా స్పీడప్ చేయడం. యాక్సెలరేట్, క్వికెన్, రష్, ఫెసిలిటేట్, ఇవన్నీ కూడా ఎక్స్పిడైట్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, లేట్గా చేయడం. డిలే, హిండర్, స్లో, procrastinate. We often, especially students, aspirants often listen to this word procrastination. Reels లో కూడా అడ్వర్టైజ్మెంట్లో ఆర్ యూ ప్రొక్రాస్టినేటింగ్ అది ఇదని మాట్లాడతారు కదా. సో వాయిదా వేస్తూ ఉండడం చేసే పనులని. ఆబ్స్ట్రక్ట్, ఇవన్నీ యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. వి నో దిస్. ఖరీదైనటువంటి, అధిక ధర ఉన్నటువంటిది. కాస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, హై ప్రైస్డ్, ఎక్స్పెన్సివ్. డైమండ్స్ ఆర్ కన్సిడర్డ్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఐటమ్స్. Synonyms costly, overpriced, pricey, valuable, lavish, overpriced. Antonyms cheap, inexpensive, affordable, low cost, economical, ఇవన్నీ antonyms. Next word is explicit. Which means an adjective అంటే క్లియర్ కట్గా ఎటువంటి డౌట్ లేకుండా స్పష్టంగా ఉండేటువంటిది. స్టేటెడ్ క్లియర్లీ ఇన్ డీటెయిల్, లీవింగ్ నో రూమ్ ఫర్ కన్ఫ్యూజన్ ఆర్ డౌట్. ద టీచర్ గేవ్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అసైన్మెంట్. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ద ప్రొఫెసర్ గేవ్ అన్ ఎక్స్ప్లిసిట్ స్పీచ్ ఫర్ ద స్టూడెంట్స్ అబౌట్ ద సబ్జెక్ట్. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టు. సినోనిమ్స్ క్లియర్, డెఫినైట్, అలాగే స్పెసిఫిక్, ఎక్స్ప్రెస్, అలాగే అనాంబిగ్యూస్. ఏదైనా ఒకటి స్పష్టంగా వ్యక్తపరచడం. అనాంబిగ్యూస్ అంటే అనుమానం లేకుండా. ఎక్స్ప్లిసిట్కి యాంటోనిమ్స్ చూడండి. ఇంప్లిసిట్ అంటే ఇట్స్ కాజింగ్ సమ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్టు, డైరెక్ట్గా కాకుండా, క్లియర్గా కాకుండా. వేగ్ అన్నా కూడా అస్పష్టత. అన్క్లియర్, హిడెన్, అనాంబిగ్యూస్కి ఆపోజిట్ అంబిగ్యూస్ విచ్ మీన్స్ సందిగ్ధంలో పడేయడం. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్క్విజిట్. ఓకే. ఎక్స్క్విజిట్ ఇట్స్ మీన్స్ అన్ అడ్జెక్టివ్ అద్భుతమైనది, చాలా సుందరమైనది అని చెప్పొచ్చు. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, డెలికేట్ ఆర్ వెల్ మేడ్. బేసిక్గా మనం ఇది ఏదైనా ఆర్ట్ని డిస్క్రైబ్ చేయడానికి, జ్యువెలరీని రిప్రజెంట్ చేయడానికి ఇట్లా వాడతాం. ద ఆర్టిస్ట్ వర్క్ వాజ్ సో ఎక్స్క్విజిట్ దట్ ఇట్ వన్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్. అంత అద్భుతంగా ఉంది. సినోనిమ్స్ బ్యూటిఫుల్, ఎలిగెంట్, లవ్లీ, మ్యాగ్నిఫిసెంట్, ఇవన్నీ యూస్ చేస్తాం. డెలికేట్, ఓకే,
Antonyms: ugly, rough, unattractive, ordinary. Okay. Next we have extenuate. The word extenuate, which means it's a verb, తక్కువగా చూడడం, చూపించడం, లేదా తెలియక చూపించడం. అంటే టు మేక్ సంథింగ్ బ్యాడ్ సీమ్ లెస్ సీరియస్ ఆర్ మోర్ ఫర్గివబుల్. అంటే ఈజీగా, అంటే లైట్ తీసుకోవడం అన్నట్టు చెప్పొచ్చు ఎక్స్టెన్యూయేట్ అంటే. సో ద లాయర్ ట్రైడ్ టు ఎక్స్టెన్యూయేట్ హిస్ క్లయింట్స్ క్రైమ్ బై షోయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ హిస్ పూర్ మెంటల్ స్టేట్. అంటే ఇతను ఏం కాదండి, దాన్ని చిన్న విషయమే అని చెప్పి తీసి పడేయడం. ఓకే, దాన్ని ఎక్స్టెన్యూయేట్ అంటాం అనమాట. సినోనిమ్స్: మిటిగేట్, లెసన్, ఎక్స్క్యూజ్, ఎలివియేట్. ఎలివియేట్ కూడా మనం ఏ సిరీస్లో చూసాము, తగ్గించడం. అలాగే యాంటనిమ్స్: ఎగ్జాజరేట్ అంటే ఓవర్గా చెప్పడం, అగ్రవేట్ మరింత పెంచడం, తీవ్రతని పెంచడం, ఇంటెన్సిఫై, వర్సన్ ఇంకా 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 అతిగా చేయడం అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోతూ ఉండడం. ఇట్స్ అన్ అడ్జెక్టివ్, నో లాంగర్ ఎగ్జిస్టింగ్ ఆర్ లివింగ్. ఎగ్జాంపుల్, ఓకే, డైనోసారస్ హ్యావ్ బీన్ ఎక్స్టింక్ట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో అవి అంతరించిపోతూ ఉన్నాయి. సినోనిమ్స్: డెడ్, వానిష్డ్, గాన్, డిఫంక్ట్ లేకపోవడం, లాస్ట్. యాంటనిమ్స్: అలైవ్, ఎగ్జిస్టింగ్, యాక్టివ్, ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్టోల్. ఎక్స్టోల్ ఇస్ అ వర్బ్ విచ్ మీన్స్ ప్రశంసించడం లేదా పొగడ్డం అనమాట. టు ప్రైజ్ ఎంతూసియాస్టికల్లీ ఆర్ హైలీ. ఎగ్జాంపుల్ ఎక్స్టోల్కి: ద ప్రిన్సిపల్ ఎక్స్టోల్డ్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ కాంపిటీషన్. ఓకే. సినోనిమ్స్: ప్రైజ్ చేయడం, అప్లాడ్ అంటే కూడా ప్రశంసించడం, కమెండ్, గ్లోరిఫై, అడ్మైర్. యాంటనిమ్స్: క్రిటిసైజ్, బ్లేమ్, కండెమ్, డిస్పారేజ్. డిస్పారేజ్ అన్నా కూడా తక్కువగా చూసి మాట్లాడటం. ఓకే. స్కోల్డ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్. అంటే వెలికి తీయడం లేదా ఆ సారాన్ని బయటకు వచ్చింది నౌన్గా చెప్పాలంటే సారం అని చెప్పచ్చు. వర్బ్లో కనుక టు రిమూవ్ ఆర్ టేక్ అవుట్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ విత్ ఎఫర్ట్, ఎక్స్ట్రాక్టింగ్. నౌన్ అంటే పార్ట్ టేకెన్ ఫ్రమ్ ఎ టెక్స్ట్, ఫిలిం ఆర్ అ సబ్స్టెన్స్, ఎక్స్ట్రాక్టింగ్. దట్ బయట వచ్చిందని ఎక్స్ట్రాక్ట్. సైంటిస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఫర్ మెడికల్ పర్పస్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎక్స్ట్రాక్ట్ మెడికల్ ఎసెన్షియల్ ఆయిల్స్ని. సినోనిమ్స్ చూడండి: రిమూవ్, పుల్ అవుట్, డిరైవ్, ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అన్నా కూడా తీయడం బయటికి, సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. ఓకే. ఆబ్టెయిన్, ఇవన్నీ సినోనిమ్స్ ఎక్స్ట్రాక్ట్కి. యాంటనిమ్స్: ఇన్సర్ట్, యాడ్, ఇంక్లూడ్, ఎంబెడ్, కుదించడం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్ట్రావెగెన్స్. సో ఎక్స్ట్రావెగెన్స్ ఇస్ అ వర్డ్, ఇట్స్ ఎ నౌన్. వృధా చేయడం, ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఎక్సెసివ్ స్పెండింగ్ ఆర్ బిహేవియర్ బియాండ్ వాట్ ఈజ్ రీజనబుల్. ఉండాల్సిన దానికన్నా చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం. ద ఎగ్జాంపుల్, ద కింగ్స్ ఎక్స్ట్రావెగెన్స్ లెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ ద కింగ్డమ్స్ ట్రెజరీ. అంటే అతని అధిక ఖర్చు కింగ్డమ్లో, రాజ్యంలోని ట్రెజరీని తగ్గించేస్తుంది. సినోనిమ్స్: లగ్జరీ, ఎక్సెస్, వేస్ట్, లావిష్నెస్. ఓకే, ఇది నౌన్ అన్నాం కాబట్టి దీన్ని ఇలాగే వాడతాం వర్డ్ని. ప్రొఫ్లిగసీ. సో ప్రొఫ్లిగసీ విచ్ మీన్స్ ఇస్ ఆల్సో వేస్టేజ్. యాంటనిమ్స్: మోడరేషన్, లిమిట్గా ఉండడం, థ్రిఫ్ట్, పొదుపు చేయడం, ఫ్రుగాలిటీ, తక్కువ ఖర్చు పెట్టడం, ఎకానమీ. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్ట్రావాగెంట్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, ఎక్కువగా ఖర్చు చేయడం. స్పెండింగ్ ఆర్ యూజింగ్ మోర్ దాన్ నెససరీ, ఎక్సెసివ్లీ లగ్జీరియస్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్, ద ఎక్స్ట్రావెగెంట్ లైఫ్ స్టైల్. Extravagance is a noun, extravagant is a adjective. Extravagant lifestyle of celebrities often attracts media attention. Okay. Synonyms: lavish, again same వస్తాయి మనకి, wasteful, profligate, immoderate, excessive. Antonyms: moderate, frugal, పైన వచ్చినవే ఇక్కడ రిపీట్ అవుతాయి. ఎకనామికల్, థ్రిఫ్టీ, అడ్జెక్టివ్ అన్నాం కాబట్టి ఈ విధంగా వస్తాయి. రీజనబుల్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్ట్రికేట్, విచ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్. అంటే ఏదైనా ఒక థ్రెట్ నుంచి బయటికి తీయడం లేదా కష్టం నుంచి బయటికి తీయడం. టు ఫ్రీ ఆర్ రిమూవ్ సమ్ వన్ ఫ్రమ్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చూడండి, ద ఫైర్
the firefighters managed to extricate the people trapped in burning building. They are removing someone from a tough situation. Synonyms: free, rescue, release, liberate, విడుదల చేయడం, remove, ఇవన్నీ extricate కి synonyms. Antonyms: entrap, confine, imprison, trap. Okay. నెక్స్ట్ ఎగ్జూబరెంట్. ఎగ్జూబరెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఉత్సాహభరితమైన, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎక్సైట్మెంట్ అండ్ చీర్ఫుల్నెస్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్ was exuberant when the girl agreed to go on a picnic with him. So he felt so happy అనమాట. Synonyms: energetic, enthusiastic, vibrant, cheerful అనమాట, హ్యాపీ, ఇవన్నీ వస్తాయి. ఇంకా యాంటనిమ్స్: so feeling bad, depressed, lethargic, dull, sad, unenthusiastic. Exuberant ki antonyms. Finally we have the last word for today, exultation. Exultation is a noun which means also a happiness, a feeling of great happiness, joy or triumph. Okay, the team celebrated in exultation after winning the championship. In exultation, they have celebrated in exultation అంటే they felt so happy. ఆ హ్యాపీనెస్లో వాళ్ళు సెలబ్రేషన్ అనేది చేసుకున్నారు. దీనికి సినోనిమ్స్ చూడండి, జాయ్, ట్రయంఫ్ అంటే విక్టరీ, ఎలేషన్ అత్యంత హ్యాపీనెస్, జూబిలియేషన్ అన్న కూడా ఆనందోత్సాహం, విజయోత్సాహం. ఓకే. యాంటనిమ్స్: సాడ్నెస్, సారో, మిజరీ, డిప్రెషన్, గ్రీఫ్, విషాదం, విచారభరితం, ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ఓకే. సో విత్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ మనం కవర్ చేసాము. మనం ఆల్మోస్ట్ కాదు, టోటల్గా కవర్ చేసిన 99 వర్డ్స్ అనమాట. ఈ 3 వీడియోస్లో కలుపుకొని టోటల్గా 30 minutes అప్రాక్సిమేట్గా మనం వీడియోస్ అయ్యాయి. అంటే 1.5 hourలో మనం 99 వర్డ్స్ కంప్లీట్ చేసాం, దగ్గర 100 వర్డ్స్ కంప్లీట్ చేసాము. సో దీన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేసి కేవలం ఈ ఒక ఎగ్జాంపులే కాకుండా మీరు మీ ఓన్ వర్డ్స్తో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోండి. అలాగే ఈ సినోనిమ్స్కి కూడా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోండి. టైం లేక నేను వాటికి వర్డ్స్ రావట్లేదు, బికాజ్ ఎందుకంటే ఈ వర్డ్స్ మళ్ళీ మనకి ఇప్పుడు ఎలేషన్ అనేది ఈ సిరీస్లో ఆల్రెడీ వచ్చింది, ఎలేట్ అనేది వచ్చింది, హెచ్ సిరీస్లో హ్యాపీనెస్, జూబిలేషన్ జే సిరీస్లో వస్తుంది. సో నేను ఆ విధంగా కవర్ చేస్తున్నాను. బట్ మీరు చదువుకునేటప్పుడు ప్యారలల్గా వర్డ్ ఫార్మేషన్ అనేది చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, బికాజ్ వర్డ్స్ అనేవి చదివేస్తాం, హౌ టు యూజ్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం. సో దట్ ఈస్ వేర్ అవర్ క్లెవర్నెస్ టేక్స్ పార్ట్ అనమాట. మన క్లెవర్నెస్ అనేది అప్లికేషన్ నేర్చుకోవడంలో కాదు, ఒకటి ఏదైనా ఒక నేర్చుకోవడంలో కాదు, అది అప్లై చేయడంలో ఉంటుంది అనమాట, అమలు చేయడంలో ఉంటుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ఎఫ్ సిరీస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.